తలపులు తపనయులన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయులన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినము కొరకైనటువంటి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. ఈ దినమున ఈ వాక్య భాగము మిమ్మల్ని నడిపించునుగాక. నినివే పట్టణపు వారు లోకములో పాపములో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రజలను గురించి ఎంతగానో చింతిస్తూ బాధపడుచు ఉన్నాడు. వారిని ఎలాగైనా రక్షించాలని, కాపాడాలని ఎంతగానో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు తమ చెడు నడతలు మానుకొనగా దేవుడు వారి పట్ల పశ్చాత్తాప్తుడయ్యాడు అని వాక్యం తెలియజేస్తుంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు పశ్చాత్తాప్తుడవుతూ ఉన్నాడు. అంటే ప్రజలను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ దినమున నీ గురించి కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నీవు ఏ బలహీనతలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభువారు నిన్ను గురించి పశ్చాత్తాప్తుడై నీ మీదికి రావాల్సినటువంటి కీడులు రానివ్వకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. చింతించవద్దు, ప్రభువు నీ కొరకు చింతిస్తూ ఉన్నాడు. నీ మార్పు కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే ఈ లోకంలో అనేకమైన అవసరతల కొరకు శిష్యులు చింతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేవునికి స్తోత్రం. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. మీ యొక్క అవసరతలను గురించి మీరు ఎంత మాత్రమును చింతించవద్దు అని ప్రభువారు చెప్పుచున్నారు. మీరు చింతించటం వలన ఎవడు మోరుడు ఎక్కువ చేసుకొనగలడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చెప్తుంది కదా, దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. ప్రభువునకు తెలియచేయండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. దేనిని గురించి చింతించవద్దు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. ఈ దినమున నినివే పట్టణ ప్రజల వలె ప్రభు దగ్గరకు మనం చేరుదాం. మన యొక్క హృదయాలను పరివర్తన చెందినట్లుగా ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. మన ప్రతి అవసరతలు ప్రభు పాదాల దగ్గర పెడదాం. దేవుడు తప్పక మనల్ని దీవించి ఆశీర్వదించును. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసు, మీకు స్తోత్రములు.
గడిచిన దినములన్నీ నీ కృపలతో మమ్మల్ని బలపరిచావు. ఈ దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ బిడ్డలు ఎవరెవరైతే ఏ ఏ వ్యాధులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో మీ బిడ్డలు బాధపడుచున్నారు, ప్రతి చింతలన్నిటి నుండి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీకు వందనాలయ్యా. ఆత్మదేవా, మీకు స్తోత్రములు. మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం, సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయము దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు సహాయము దయచేయండి. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, తగిన సమయంలో వారిని మీరు దీవించండి. కోర్టు సమస్యలలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, న్యాయపరమైన సహాయము మీ బిడ్డలకు దయచేయండి. చదువుకునే బిడ్డల కొరకు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలకు సహాయము దయచేయండి. ప్రభువా, మీకు స్తోత్రములయ్యా. ఈ దినమంతట్లో మీ బిడ్డలకు తోడుగా ఉండండి. వారి వారి పనులు, ఉద్యోగాలు, వ్యాపారములు, కూలి పనులు, చేతి వృత్తులు ప్రతిదీ మీరు దీవించండి. ప్రభువా, మీ బిడ్డల ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కుటుంబాల్లో నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటిలో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృప, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.